Hi everyone, welcome to Skill Rich Video Editing Course Part 5 Final Part. ఫైనల్ పార్ట్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఫేస్ వీడియోస్ ఎట్లా తీయాలి, వితౌట్ ఫేస్ వీడియోస్ ఎట్లా తీయాలి అనేది అయితే చెప్తాను. జాగ్రత్త వినండి. ఫేస్ వీడియోస్ వచ్చేసి చాలామంది ఫేస్ వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది, కొంతమందికి వచ్చేసి వితౌట్ ఫేస్ వీడియోస్ అయితే తీయాలనిపించింది. ఈ వచ్చేసి మీరు వీడియో ఎడిటింగ్ కోర్స్ మీరు వింటే మీరు స్కిల్ రిచ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన కాకుండా మీరు ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వితౌట్ ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలనేది అయితే చెప్తాను. అసలు వితౌట్ ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలని, ఫేస్ లేకుండా మనం ఎట్లా చేయాలి అనేది అయితే చెప్తాను. అది ఇన్షార్ట్లో చెప్తాను, ప్లస్ క్యాన్వాలో కూడా చెప్తాను. ఓకేనా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వాలోకి అయితే వెళ్ళాలి. మీకు ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు వితౌట్ ఫేస్ వీడియోస్ ఎట్లా చేస్తారు, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుంటారు, ఫ్యాక్ట్స్ అయితే తెలుగులో అయితే చెప్తారు, తెలుగు ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి. ఫ్యాక్ట్స్ చెప్పేటప్పుడు కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఒక నిమిషం. ఇలాంటి చూసారా, ఇలాంటివి అయితే మీకైతే వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ షార్ట్స్ రూపంలో ఉన్నాయి కదా, ఇలాంటి వీడియోస్ వాళ్ళు ప్లే చేస్తూ అయితే చెప్తారు. ఎట్లా చెప్తారంటే వాళ్ళ ఫేస్ లేకుండానే ఇట్లాంటి వీడియోస్ చూపిస్తూ అయితే చెప్తారు. మనం కూడా ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి వితౌట్ ఫేస్ వీడియోస్ కూడా మనం కూడా ఇట్లాగే చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాన్వా యాప్లోకి అయితే వెళ్ళాలి. క్యాన్వా యాప్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్ అయితే మనకు ఉంటుంది. నేను పార్ట్ 4లో చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్ అంటే ఎడిటింగ్ లేకుండా ఎట్లా చేయాలి అనేది అయితే చెప్పాను కదా, వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలనేది చెప్పాను. దీంట్లో కూడా మనం వచ్చేసి కొన్ని వీడియోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు వచ్చేసి మీ కంటెంట్ ముందే ప్లాన్ చేసుకోవాలి. ముందే ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు ఏం కంటెంట్ అనుకుంటున్నారో ఆ కంటెంట్ తగ్గట్టు వీడియోస్ అయితే తీయాలి. అంటే వీడియోస్ డౌన్లోడ్ చేయాలి, క్యాన్వా యాప్లో నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేయాలి. మీరు ఇక్కడ యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా రాగానే మీకు మొబైల్ వీడియో అయితే ఉంటుంది. మొబైల్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు, మీరు కంటెంట్ ఏమనుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్దాం అనుకున్నారు, లేదంటే రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్దాం అనుకున్నారు. రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు అనేది మీరు దీంట్లో ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఎట్లాగా, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఫోను స్క్రోల్ చేస్తున్న వీడియో కానీ ఎట్లా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మౌంటైన్స్ గురించి చెప్తున్నారు, కొండలు ఉన్న వీడియో, అట్లాగా ఇది కూడా అంతే. మీరు ఏ కంటెంట్ ఫస్ట్ ప్లాన్ చేసుకుంటున్నారో ఆ కంటెంట్ తగ్గట్టు మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ముందు మీరు నోట్బుక్లో మెయింటైన్ చేసుకోవాలి మీరు కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎందుకంటే వితౌట్ ఫేస్ వీడియోస్ కాబట్టి. ఓకేనా. మీకు ఇట్లాగా మొబైల్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ అనే చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్క్ గురించి కదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన ఒక వీడియో డౌన్లోడ్ చేసుకుందాం. ఇది డౌన్లోడ్ చేసుకుందాం. మీరు ఇంట్లో నుంచి పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారా అని నేను అందాం అనుకున్నా. నేను చెప్పే కంటెంట్ నాకు ఈ వీడియో తగ్గట్టే అనిపిస్తుంది. ఈ వీడియో నేను డౌన్లోడ్ అయితే చేసేసుకుంటున్నా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అసలు మీ కంటెంట్లో ఎట్లా చెప్పాలనుకుంటున్నారో అన్ని వీడియోస్ ముందే క్యాన్వా యాప్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మీకు కొన్ని ఫ్యూ మినిట్స్ అయితే పట్టింది వీడియో మనకి డౌన్లోడ్ అవ్వడానికి మన గ్యాలరీలోకి. మీకు శాంపుల్ కోసం చెప్తున్నా వితౌట్ ఫేస్ వీడియోస్ ఎట్లా చేసుకోవాలి అనేది అయితే. ఓకే, నేను వచ్చేసి కొన్ని వీడియోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకున్నా. నేను ఏం కంటెంట్ ఫస్ట్ ప్లాన్ చేసుకున్నానో ఆ కంటెంట్ తగ్గట్టు కొన్ని వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నా. నాకు డేటా స్లోగా ఉండడం వల్ల నేను వీడియోని పాజ్ చేసి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకున్నా. కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. నా కంటెంట్ తగ్గట్టు కొన్ని వీడియోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ వీడియో అయితే డౌన్లోడ్ చేశాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో మనం ఎడిట్ చేస్తే ఏం చెప్తానంటే, మీరు ఇంట్లో నుంచి మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీరు డైలీ వచ్చేసి 1 నుంచి 2 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు మంత్లీ వచ్చేసి 10K to 30K అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు.
నా వాట్సాప్ వర్క్ డీటెయిల్స్ కోసం నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అని అయితే నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. అసలు ఈ వీడియోస్ ఎట్లా డౌన్లోడ్ చేశానంటే ఫస్ట్లో ఈ వీడియో అయితే నేను చూపించా. ఈ వీడియో ఏం చేసా, వర్కింగ్ అని టైప్ చేస్తే ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో నేను ఏం టైప్ చేశానంటే క్లాక్ అని టైప్ చేశా. కావాలంటే మీకు క్యాన్వా యాప్లో మళ్ళీ చూపిస్తాను చూడండి. మీరు ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనీ నేను ఇక్కడ చూడండి క్లాక్ అని ఇచ్చేసా. అంటే నేను టైం గురించి చెప్పాలనుకుంటున్నా, అంటే డైలీ వర్క్ గురించి చెప్పడానికి డైలీ వర్క్ 1 to 2 hours అని చెప్దాం అనుకుంటున్నా. అప్పుడు మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి క్లాకే కదా. మీ మైండ్ సెట్లో మీకు ప్లానింగ్ ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పా, ప్లానింగ్ చేసుకోవాలి మీ కంటెంట్ తగ్గట్టు. ఈ క్లాక్ ఉంది, ఏ క్లాక్ మీకు ఏం వీడియో నచ్చితే ఆ వీడియో. నెక్స్ట్ వచ్చేసి నేను మంత్లీ మనీ సంపాదిస్తున్నారు. మనీ సంపాదించాలంటే మనం వీడియోలో ఏం చూపించాలి, మనీ పట్టుకోవడం కానీ లేదంటే మనీ కౌంట్ చేయడం కానీ ఇలాంటి వీడియోస్ చూపించాలి. లేదంటే శాలరీ వచ్చినట్టు ఇట్లాగైతే మనం ఇలాంటి వీడియోస్ అయితే మనమైతే తీసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ మీరు ఏ కంటెంట్ అనుకుంటున్నారో, ఏ కంటెంట్ ప్లాన్ చేసుకున్నారో ఆ కంటెంట్ తగ్గట్టుగా ఇలాంటి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి క్యాన్వాలో. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి డైరెక్ట్గానే ఇన్షాట్ యాప్లోకి అయితే వెళ్ళిపోండి. ఇన్షాట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది. వీడియో ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు వీడియో యాడ్ అయితే చేయాలి. మీరు ఏమేమి వీడియోస్ యాడ్ చేయాలనుకుంటున్నారో స్టార్టింగ్ నుంచి ఆ వీడియోస్ అయితే యాడింగ్ అయితే చేసేయండి. ఓకే, మీరు యాడింగ్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కింద మీకు ఇక్కడ వీడియో అయితే యాడింగ్ అయింది కదా. యాడింగ్ అయిన తర్వాత కింద చూడండి నేను కరెక్ట్గా 3 వీడియోస్ అయితే యాడ్ చేశా. 1 2 3 వీడియోస్ అయితే యాడ్ చేశా. ఈ 3 వీడియోస్ యాడ్ చేశాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి, ఇలాంటివి యాడ్ చేసుకుంటే మీరు ఎన్నైనా యాడ్ చేసుకోండి. నా కంటెంట్ ప్రకారం నేను 3 వీడియోసే యాడ్ చేశా. మీరు ఎన్ని యాడ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఓకేనా, మీరు ఒక 5 అయినా యాడ్ చేసుకోవచ్చు, 6 అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 10 అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ వీడియో ప్లే అవుతుంది కదా. నెక్స్ట్ వీడియో ప్లే అయినప్పుడు మనకి యానిమేషన్ అయితే ఉండదు, డైరెక్ట్గా ఇట్లా మీకు ప్లే చేసి చూపిస్తాను. నార్మల్గా అయితే వస్తుంది. మీకు యానిమేషన్ పెట్టాలంటే ఇక్కడ మీకు కింద లైన్ చూస్తున్నారు కదా, మనకి ఈ లైన్ వచ్చేసి మనకి సెలెక్టింగ్ లైన్ అంటారు. ఈ సెలెక్టింగ్ లైన్ దగ్గర ఇక్కడ ఈ వీడియో మధ్యలో ఒక పెన్సిల్ మార్క్ అయితే ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఫోన్లో కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే అందరు యూజ్ చేసింది ఫోన్లోనే యూజ్ చేస్తారు కాబట్టి. ఇక్కడ మీకు పెన్సిల్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా. ఈ పెన్సిల్ మార్క్ క్లిక్ చేస్తే యానిమేషన్స్ అయితే పెట్టుకోవాలి. అంటే ఈ వీడియో నుంచి ఆ వీడియో మారుతున్నాగా మధ్యలో ఒక యానిమేషన్ అయితే జరిగితే వీడియో వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే బాగుంటుంది. ఇలాంటి యానిమేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా నచ్చిన యానిమేషన్స్ అయితే ఉంటాయి. మీకు ఏమి మైండ్ సెట్కి అనిపించిద్దో లేదంటే మీ కంటెంట్ తగ్గట్టు ఏ యానిమేషన్ పెట్టాలనుకుంటున్నారో ఆ యానిమేషన్ పెట్టిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ వీడియో మధ్యలో ఒక యానిమేషన్ అయితే యాడ్ చేశా. కావాలంటే ప్లే చేసి చూపిస్తా. చూసారా, ఇది ఒక యానిమేషన్. అట్లాగా మీరు ఎన్ని వీడియోస్ యాడ్ చేసుకుంటారో అన్ని వీడియోస్కి మీరు ఏం చేస్తారంటే యానిమేషన్ పెట్టేసుకోండి. వీడియో లుకింగ్ బాగుంటుంది. ఇట్లా యానిమేషన్ పెట్టేసుకున్నారు. చూసారా, ఇక్కడ ఒక యానిమేషన్ అయితే యాడ్ అయింది. తర్వాత మీరేం చేస్తారంటే మీరు వితౌట్ ఫేస్ వీడియోస్ కాబట్టి మీరు మీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. మీరు ఏమనుకుంటున్నారో అది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి స్టిక్కర్ పక్కన ఆడియో అయితే ఉంది. ఆడియో క్లిక్ చేసిన తర్వాత మీకు రికార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. రికార్డ్లోకి వెళ్ళి మీరేం చేస్తారు, మీరు ఏమనుకున్నారో ఏం కంటెంట్ అనుకున్నారో అది అయితే ఇవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ మీరు రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేయగలనే వీడియో ప్లే అవుద్ది. మీరు వీడియో చూస్తూనే రికార్డ్ చేయొచ్చు. శాంపుల్ కోసం నేను ఒకటి అయితే చెప్తాను చూడండి. ఇక 3 2 1 అయితే కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇంట్లో నుంచి మనీ అయితే సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు అయితే మంచి గవర్నమెంట్ వెబ్సైట్ గురించి చెప్తాను. మీరు వచ్చేసి ఈ వెబ్సైట్లో డైలీ 1 నుంచి 2 hours వర్క్ చేస్తే మీరైతే ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. మంత్లీ వచ్చేసి మీరు వచ్చేసి 10K to 30K వరకు అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనేది అయితే నేను సింపుల్గా అయితే ఇచ్చా. వర్క్ డీటెయిల్స్ కోసం నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అని రికార్డింగ్ అయితే ఇచ్చాను. మీ కళ్ళ ముందే నేను రికార్డింగ్ అయితే ఇచ్చా. మీరేం చేస్తారు, నేను ఇక్కడ మధ్యలో ఇక్కడ లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది. డైలీ 1 నుంచి 2 hours అని చెప్పిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి, ఒక నిమిషం. ఇదిగోండి, ఇక్కడ మనం ఏం చెప్పామంటే గవర్నమెంట్ వెబ్సైట్ గురించి చెప్తాం అని చెప్పాను. తర్వాత వచ్చేసి డైలీ 1 నుంచి 2 hours వరకు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ ఈ వీడియో అయితే మనకి మిలుగుతుంది. ఈ వీడియో మీరేం చేస్తారు, క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే కొద్దిగా స్మాల్ అయినా షార్ట్గా అయినా చేసుకోవచ్చు. ఇట్లా వీడియో మీరు మీ వాయిస్
తగ్గట్టే మీరు షార్ట్గానే చేసుకోండి ఈ వీడియోస్. ఇలా కంటెంట్ అదే మీ వాయిస్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఇప్పుడు ఒక సాంగ్స్ ఉంటాయి ఇప్పుడు సాంగ్స్కి లిరిక్స్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. అంటే న్యూ మూవీస్కి ఒక న్యూ సాంగ్ రిలీజ్ చేయగానే ఇప్పుడు మనకేంటి సాంగ్ డైరెక్ట్గానే వీడియో సాంగ్ రాదు కదా, మనకి లిరిక్స్ అయితే వస్తుంది కదా. ఇది కూడా అంతే. మీరేం చేస్తారు, మీరు ఎక్కడ మాట్లాడుతున్నారో అక్కడ మీరు వచ్చేసి మీ టెక్స్ట్ రూపంలో లిరిక్స్ టైప్లో అయితే ఇవ్వండి. సపోజ్ నాదైతే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే ఇచ్చాను, లేదంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇచ్చాను. సపోజ్ అక్కడ మీరు ఎక్కడ సెలెక్ట్ చేయండి, మీ వాయిస్ ఎక్కడ వచ్చిందో అక్కడ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉందిగా, టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మీరేమనుకో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చా, సింపుల్గా ఇచ్చా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీరైతే ఎడిటింగ్ అయితే చేయాలి. ఇక్కడ ఎడిటింగ్ చేసే ముందు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీరు టెక్స్ట్కి సంబంధించిన టూల్స్ వాడండి, టూల్స్ ఎడిట్ చేయండి. ఎట్లాగంటే ఇప్పుడు టెక్స్ట్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో పెట్టుకొని, బోర్డర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకొని, షాడో పెట్టుకోవాలనుకుంటే షాడో పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్లో పెట్టుకోవాలనుకుంటే అంటే మన టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్లోయింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. అట్లాగే ఫౌంట్ ఏం ఫౌంట్ కావాలనుకుంటున్నారో ఆ ఫౌంట్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారు, మీ వీడియోకి అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అని వీడియో మొత్తం చెప్పారు కదా, ఆఫే చెప్తారు కాబట్టి మీరు ఆఫ్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా, అబ్జర్వ్ చేయండి. నా దగ్గర మౌస్ యారో మార్క్ అయితే లేదు, ఫోన్లో చెప్తున్నాను కాబట్టి క్లారిటీగా అయితే అబ్జర్వ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, మనకి వెల్కమ్ టు అనేది మొత్తం వీడియో మొత్తం చెప్పకుండానే మీరు ఎక్కడ వస్తుందో అక్కడ మీరు అక్కడైతే పెట్టుకోండి. అర్థమవుతుందా? మీ వాయిస్ ఎక్కడ ఇస్తున్నారో అక్కడ అడ్జస్ట్ వరకే చేసుకోండి. మీ వాయిస్ వచ్చే వరకు అంటే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వచ్చే వరకు అదే వస్తుంది కదా వాయిస్, అక్కడైతే ఈ టెక్స్ట్ అయితే పెట్టండి. ఈ టెక్స్ట్కి మీరు యానిమేషన్స్ పెట్టుకోవాలనుకున్నా ఇక్కడ పెన్సిల్ మరి క్లిక్ చేయగలనే యానిమేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. యానిమేషన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చింది నా వాయిస్, నేను పాజ్ చేశాను కదా, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది యాడ్ చేసేస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. అట్లాగే యానిమేషన్ అయితే పెట్టేస్తాను చూడండి. మీకు సింపుల్ కోసం నేను ఎడిట్ చేస్తున్నా, నేనేమి పర్ఫెక్ట్గా అయితే ఎడిట్ చేయట్లా. మీరు పర్ఫెక్ట్గా అయితే చేయండి, ఇట్లా చేయకుండానే నీట్గా ఫినిషింగ్ అయితే చేయండి. ఇక్కడ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వచ్చింది. ఓకే. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసాం. ఇక్కడ నా వాయిస్ వచ్చేసి డైలీ 1 నుంచి 2 అవర్స్ అని నా వాయిస్ వస్తుంది. అక్కడ మీరేం చేస్తారు, డైలీ 1 అవర్ టు 2 అవర్స్ అని ఇచ్చాం. ఇక్కడ నా వాయిస్ అయితే వచ్చింది. డైలీ 1 నుంచి 2 అవర్స్ యానిమేషన్ యాడ్ అయితే చేసేసుకోండి. టెక్స్ట్కి మీ కలర్ కూడా మార్చుకోవచ్చు. ప్రతిదానికి ఇదే కలర్ కాకుండానే ప్రతిదానికి మీరు ప్రతి వాయిస్కి ప్రతి టెక్స్ట్కి మీరు కలర్ మార్చుకోవచ్చు. అంటే మీ వాయిస్ వస్తుంది కదా, ప్రతిదానికి ఒకే కలర్ కాకుండానే మీరు వేరే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా వాయిస్ వచ్చేసి మంత్లీ అని వచ్చింది. మీరేం చేస్తారు, మంత్లీ 10K to 30K సింపుల్గా నేను చెప్తున్నాను, 10K to 30K ఇచ్చా. మీ వాయిస్ ఎక్క వరకు వస్తుందో అక్క వరకు పెట్టండి, చాలు, సరిపోయింది. ఓకేనా. ఇక్కడ కాంటాక్ట్ మీ సింపుల్గా నేను చెప్తున్నాను అంతే. వర్క్ డీటెయిల్స్ కోసం నేను తెలుగులో టైప్ చేయలేదు, తెలుగులో టైప్ చేయకుండానే మీకు జస్ట్ కాంటాక్ట్ మీ అయితే చెప్తున్నా. ఇక్కడ నా నెంబర్, ఇట్లా మీ నెంబర్ అయితే ఇచ్చేసుకోండి పైన. దీనికి కూడా యానిమేషన్స్ ఇచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో ప్లే చేసుకోగలనే మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇట్లా అయితే చెక్ చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని వస్తుందా, కరెక్ట్గానే యానిమేషన్స్ వస్తున్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి. మీ వాయిస్ ఎక్కడైనా కట్ అవుతుందా, మీ వాయిస్ దగ్గర మీ టెక్స్ట్ రావట్లేదా, అడ్జస్ట్ చేసుకోండి టెక్స్ట్ రాకపోతే. ఇట్లా మీరు టెస్టింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, మీరు ఒక లోగో కానీ ఒక ఫోటో కానీ దీంట్లో అప్లోడ్ చేయడానికి ఏం చేస్తారు, క్యాన్వాలో వచ్చేసి మనం అప్లోడ్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే ఆ ఆప్షన్ క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేస్తాము. దీంట్లో వచ్చేసి స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే, స్టిక్కర్ ఆప్షన్ ఇప్పుడు మనకి చూపిస్తాను. మనకి ఎండింగ్లో వచ్చేసి కాంటాక్ట్ మీ అని ఇచ్చాం కదా, మన వాట్సాప్ నెంబర్, మన వాట్సాప్ లోగో ఇవ్వాలి. వాట్సాప్ లోగో ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, స్టిక్కర్ మీద క్లిక్ చేసి వాట్సాప్ లోగో, సపోజ్ నా దగ్గర మీషో లోగో ఉంది, ఈ ఇది మీరు ఎట్లా యాడ్ చేసుకుంటారంటే ప్లస్ సింబల్లో ఉంటుంది, ప్లస్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లాగా లేదా ఇట్లా చూపిస్తుంది. ఇట్లా యాడ్ చేసుకుంటే మీ గ్యాలరీ ఓపెన్ అయ్యింది. గ్యాలరీలో ఓపెన్ అవ్వగానే మీరు ఏమి వాట్సాప్ లోగో ఎట్లా చేయాలనేది కూడా చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. మళ్ళీ ఎందుకంటే నేను ఆల్రెడీ ఫోటో ఎడిటింగ్ కోర్సులో అయితే చెప్పేశాను, మళ్ళీ చూపిస్తా. మీరు వాట్సాప్ లోగో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్ అని టైప్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఇమేజెస్ అని ఉంటుంది. ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్ లోగో అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ చేయడానికి మీరేం చేస్తారంటే లాంగ్ ప్రెస్ అయితే చేయండి. ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేస్తే సరిపోయింది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాకు డేటా స్లోగా ఉంది, అందుకనే నేను రికార్డింగ్ మధ్యలో పాజ్ చేసి డౌన్లోడ్ అయితే చేశాను. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయగలనే మీకు డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. డౌన్లోడ్ ఇమేజ్లోకి వెళ్తే మీరు మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయ్యింది. అయిన తర్వాత మీరేం చేస్తారంటే క్యాన్వాలోనే మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ స్టిక్కర్లోకి వెళ్ళిన తర్వాత స్టిక్కర్ వచ్చేసి మనకి ఇక్కడ ఉండిద్ది. ఇక్కడ ఉండిన తర్వాత మీరు ఏం చేస్తారు, స్టిక్కర్ యాడ్ చేయడానికి ఇక్కడ ప్లస్ సింబల్ కాకుండా ఇక్కడ మనకి ఒక ప్రొఫైల్, ఒక మెయిల్ ఫోటో ఉందా, ఇది క్లిక్ చేసుకుంటే మీకైతే బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గానే రిమూవ్ అయితే చేసేస్తుంది. ఇన్షాట్ యాప్లోనే చేసేస్తుంది. నెక్స్ట్ యాడ్ చేసేసుకోండి. ఇట్లా యాడ్ అయితే చేసేసుకోవచ్చు. దీనికి కూడా యానిమేషన్స్ ఇవ్వాలనుకుంటే యానిమేషన్స్ ఇవ్వండి. యానిమేషన్స్ ఇచ్చిన తర్వాత మీ నెంబర్ పక్కన కానీ కాంటాక్ట్ మీ పక్కన కానీ నేను పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా కాంటాక్ట్ మీ అయితే పెట్టుకున్న తర్వాత కాంటాక్ట్ మీ పక్కన మన వాట్సాప్ లోగో పెట్టేసుకున్నాం. ఇట్లాంటి ఒక లోగోస్ కాకుండానే సరే, ఒక వాట్సాప్ లోగోస్ కాకుండానే సరే, అనదర్ యాప్స్ కూడా మీరైతే లోగోస్ పెట్టుకోవచ్చు. అట్లాగే మీ ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరేం చేస్తారు, మొత్తం అయిపోయింది, ఇంకా ఎడిటింగ్ అయిపోయింది అనుకోమాకండి, ఇంకా మీరు వాడండి, ఎడిటింగ్ టూల్స్ వాడాలి. మీ ఆడియో ఇచ్చేసారు, ఆడియో ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారు, ఆడియో ఎఫెక్ట్స్ గురించి చెప్పాను నేను. కదా, ఆడియో ఎఫెక్ట్స్ ఎట్లా చేయాలి అనుకుంటే ఇక్కడ మీ టెక్స్ట్ వస్తుంది కదా, ఈ టెక్స్ట్కి మీకు ఒక ఎఫెక్ట్ రావాలి అంటే, ఈ టెక్స్ట్ వచ్చేటప్పుడు ఒక ఎఫెక్ట్ రావాలి అంటే మీకు చూపిస్తాను. ఆడియోకి వెళ్ళిన తర్వాత మీరు ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు వచ్చేసి ఎఫెక్ట్స్లోనే ఉండాలి, మై మ్యూజిక్ కాదు, ఎఫెక్ట్స్లోనే ఉండాలి ఆప్షన్. ఇక్కడ పాపులర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్లో మీకు హిట్ అని కనిపిస్తుంది కదా, హిట్ది మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మీ టెక్స్ట్ వచ్చేటప్పుడు ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్ వస్తే సూపర్గా అయితే ఉంటుంది. ఇది యూజ్ చేసుకొని మీ టెక్స్ట్ ఎక్కడ వస్తుందో అక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. టెక్స్ట్ వచ్చిన తర్వాత నాకు ఒక మ్యూజిక్ వచ్చింది. ఇట్లా ప్రతి దానికైతే చేసుకోండి. ఎక్కడ టెక్స్ట్ వస్తుందో అక్కడ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను పెట్టిన ఈ పార్ట్ వచ్చేసి చాలా లాంగ్ అయితే అయిపోయింది, అప్లోడ్ చేయడం కొద్దిగా నాకు కష్టంగా ఉండిద్ది. ఓకే కదా, మీరైతే అప్లోడ్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి ఎఫెక్ట్స్ కాకుండానే మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ చేద్దాం. ఎఫెక్ట్స్ అంటే ఆడియో ఎఫెక్ట్ కాదు, మనం వీడియో ఎఫెక్ట్ అయితే చేద్దాం. వీడియో ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ టెక్స్ట్ పక్కన మీకు ఎక్కడ కావాలో ఎక్కడ ఎఫెక్ట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు షేకింగ్ కానీ లేదంటే ఇలాంటి షేకింగ్స్ కానీ ఇలాంటివి అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈ ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు.
ఈ ఎఫెక్ట్ ఇట్లాగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడండి ఎఫెక్ట్ ఇట్లా ప్రతి దానికి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ప్రతి దానికి మీరు ఎక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడైతే యాడింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకేం ఉంది ఎడిటింగ్ టూల్ మనకి ఇంకా అంతే. ఇంకా ఇట్లా యానిమేషన్స్ ఉంది. యానిమేషన్స్ అంటే ఇలాంటి యానిమేషన్స్ ఏ వీడియోలో కావాలనుకుంటే ఆ వీడియో దగ్గర యానిమేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ యానిమేషన్ యాడ్ చేశాను నేను ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి మీరేం చేస్తారు, ఈ వీడియో మొత్తం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే, లేదంటే ఇక్కడ బ్రైట్నెస్ మనకి తగ్గించాలి, బాగా లైటింగ్గా ఉంది. అప్పుడు మీరేం చేస్తారు, ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా, ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్ అనేది ఉంటుంది. అడ్జస్ట్లోకి వెళ్ళిన తర్వాత బ్రైట్నెస్ మీకు ఎక్కువ ఉంటే బ్రైట్నెస్ తగ్గించుకోండి. ఎక్కువ మరి మీకు బ్రైట్నెస్ చీకటి కనిపిస్తే అదైతే ప్లస్ అయితే చేసుకోండి. ఓకేనా, కొద్దిగా తగ్గిద్దాం. ఎట్లాగంటే కొన్ని అయితే యాడింగ్ అయితే చేయండి. ఈ అడ్జస్ట్ టూల్స్ అయితే వాడి ఏదో ఒకటి చేస్తే మారుతూ ఉంటుంది. ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతే. మనకి ఇంకా ఎడిటింగ్ ఏం లేదు దీంట్లో, అన్ని టూల్స్ అయితే వాడి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూపించడం మర్చిపోయాను. చూడండి ఇక్కడ మనకి టెక్స్ట్లో ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తాను. చూడండి టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్లో మనకి వెల్కమ్ ఉంది. మనకి కొద్దిగా ఇట్లా కరుసుగా రావాలి అంటే మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత చూడండి ఈ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత లెటర్స్ గ్యాపింగ్, మీకు లెటర్స్ గ్యాపింగ్ కావాలంటే ఇట్లాగా, లేదంటే మీకు లెటర్స్ ఇట్లా కావాలనుకుంటే ఇట్లా కనిపిస్తుందా, ఒక హాఫ్ సర్కిల్ షేప్లో కావాలనుకుంటే హాఫ్ సర్కిల్లో పెట్టుకోవచ్చు, సర్కిల్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లాగైతే ఈ ఎడిటింగ్ కూడా ఉంది. ఇది ఎడిటింగ్ టూల్ కూడా ఉంది. ఇది మళ్ళీ చూపిస్తాను ఎక్కడ ఉన్నది. మీరు ఏ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పెన్సిల్ మార్క్ ఉంటుంది. పెన్సిల్ మార్క్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జస్ట్ ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది కదా, 3 లైన్స్ పక్కన ఇక్కడ బోల్డ్ ఇటాలిక్ యూ అని AA పక్కన ఉంటుంది, ABC అని ఉంటుంది. ఇక్కడైతే ఇక్కడ ఉంటుంది. మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి మీకు ఎట్లా కావాలంటే అట్లాగా. ఓకేనా, ఇలా అయితే మీరైతే చేసుకోండి. ఓకేనా, ఇలాంటి టూల్స్ ఇక్కడే ఉంటాయి, మీరు వాడుతూ ఉండడమే. ఇక్కడ మీ అన్ని ఇంకా తెలిసినవి ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీకు అన్నీ నాకు తెలిసినవి ఇలాంటి యూజ్ చేస్తే, అంటే నేను చెప్పినవి యూజ్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఎడిటింగ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది అంతే. ఇలాంటి వితౌట్ ఫేస్ వీడియోస్ అయితే ఇట్లా చేయాలంటే మీరు ఫేస్ లేకుండానే ఇక్కడ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తారు. ప్లస్ వచ్చేసి ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారు. ఒక బ్యాక్గ్రౌండ్కి మనకైతే లుకింగ్గా ఇలాంటి వీడియోస్ అయితే ఇచ్చారు. అంటే ఫ్యాక్ట్స్ యూట్యూబ్లో చెప్తారా అట్లాగా ఒక వీడియోస్ అయితే ఇచ్చారు. ఈ వీడియోస్ వచ్చేసి కూడా మీరు మీ కంటెంట్ తగ్గట్టు ఇవ్వండి. మీరు కంటెంట్ ఏం ప్లాన్ చేసుకున్నారో దానికి తగ్గట్టు ఇవ్వండి. మీరు కంటెంట్లో ఏముందో అది డౌన్లోడ్ చేసేసుకోండి. ఎన్ని వీడియోస్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ని వీడియోస్ అయినా మీ కంటెంట్లో ఎంత పెద్ద కంటెంట్ అయినా ఎన్ని వీడియోస్ అయినా క్యాన్వాలో డౌన్లోడ్ చేసుకొని అయితే ఇట్లయితే ఇక్కడ ఎడిట్ చేయండి. ఇక్కడ ఎడిట్ చేసిన తర్వాత ఫేస్ వీడియోస్ చెప్తా ఉన్నా. ఫేస్ వీడియోస్ కూడా ఏమీ లేదు. ఈ ఫేస్ వీడియోస్ ఒకటే, వితౌట్ ఫేస్ వీడియోస్ ఒకటే. డిఫరెన్స్ ఏంటంటే ఫేస్ వీడియోస్ అంటే మీ ఫేస్ కనిపిస్తుంది. అంటే ఈ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ మధ్యలో మీ ఫేస్ చెప్తారు, అంటే మీ ఫేస్ రికార్డింగ్ చెప్తారు అంతే. వితౌట్ ఫేస్ వీడియోస్ అంటే ఇక్కడ ఏం లేదు, మీ ఫేస్ లేకుండానే ఇక్కడ వీడియోస్, ఇలాంటి వీడియోస్ యాడ్ చేసుకుంటే సరిపోయింది. మళ్ళీ విత్ ఫేస్ వీడియోస్ సేమ్ ఇట్లాగే ఎడిటింగ్ టూల్స్ వాడాము అంతే. మనం టెక్స్ట్ ఎట్లా యాడ్ చేయాలి అనేది అయితే మొత్తం అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇప్పుడు మీరేం చేస్తారు, ఈ వీడియోని ఇంకా ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ అనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు 10K కానీ 2K కానీ ఇట్లాంటివి అయితే క్లారిటీ అయితే కనిపిస్తుంది. మీరు ఏ క్వాలిటీలో వీడియో డౌన్లోడ్ అవ్వాలి అయితే అది మీ ఇష్టం. మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. హై క్వాలిటీ చేసుకోవాలనుకుంటే హై క్వాలిటీలో అయితే చేసుకోండి. ఇట్లాగా మీరు ఇలాంటి వీడియోస్ మీరు ఎడిటింగ్ చేసుకుంటే మార్కెటింగ్ సంబంధించిన కాకుండా మీరు యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి కూడా ఇట్లా ఎడిటింగ్స్ అయితే చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆడియో వచ్చేసి ఆడియోలో ఏమేమి ఉంటాయంటే మ్యూజిక్, ఎఫెక్ట్స్, రికార్డ్, AI స్పీచ్ నేను చెప్పాను ఇది. నెక్స్ట్ స్టిక్కర్, మీరు ఏమైనా ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే మీ గ్యాలరీలో ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇమోజీస్ కావాలంటే ఇమోజీస్లోకి అయితే వెళ్తారు. ఇది వచ్చేసి మనకి స్టిక్కర్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్స్ట్లో మీరు ఏదో టెక్స్ట్ ఇచ్చిన తర్వాత దానికి కలర్స్, బార్డర్, షాడో, గ్లో, లేబుల్ ఇవి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫౌంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి
కొన్ని సైజ్ టెక్స్ట్ సైజ్ ఇలాంటి చిన్న టూల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్స్ అయితే ఉంటుంది. ఇట్లాగా మీరు ఎడిటింగ్ చేసుకోవాలి. ఇలా టెక్స్ట్ ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ చెప్పాను. తర్వాత ఫిల్టర్ నేను చెప్పేసాను. ఫిల్టర్ వచ్చేసి మీకు ఎక్కడ బ్రైట్నెస్ మైనస్లో ఉందో ప్లస్ అయితే చేసుకోవచ్చు ఫిల్టర్లో. ఇంకా ఏమీ లేదు దీంట్లో. మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పిఐపి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూసే ఉంటారు. కింద ఇక్కడ సబ్స్క్రైబ్ అని వస్తుంది. మధ్యలో వీడియో చూసే మధ్యలో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని మధ్యలో వస్తుంది. అది కావాలంటే మీరేం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇది కూడా చెప్పేస్తాను వీడియో ఎడిటింగ్లో పని. ఇక్కడ వీడియో ఎడిటింగ్లో గూగుల్లో మీరేం చేస్తారంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని టైప్ చేసిన తర్వాత వీడియో అని ఉంటుంది. గ్రీన్ వీడియో ఇట్లా ఇచ్చేసినా పర్లేదు. మీరు ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్ అయినా సరే సెకండ్ లింక్ అయినా సరే క్లిక్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గ్రీన్దే డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉండేదే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను ఒక వీడియో ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు యాడ్ చేయాలంటే మీకు ఎక్కడ కావాలి, ఏ వీడియో అంటే ఈ వీడియో మధ్యలో ఏ వీడియో ఎక్కడికి కావాలి అని అంటే ఇక్కడ మీకు ఫిల్టర్ పక్కన పిఐపి ఉంటుంది. పిఐపి క్లిక్ చేసుకోగలనే నేను ఒక వీడియో డౌన్లోడ్ చేసుకున్నా చూడండి. ఒక వీడియోకి సంబంధించి డౌన్లోడ్ చేసుకున్నా. ఇట్లా రావాలి నాకు, అది కూడా కింద రావాలి. ఇక్కడ మనకి రిమూవ్ చేయాలంటే ఈ గ్రీన్ రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి కట్అవుట్ ఉంది కదా, ఈ కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఇది అడ్జస్ట్ అయితే చేయండి. ఈ ఫస్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ మీకు ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ మీకు సర్కిల్ సింబల్ యాడ్ అయింది. ఈ సర్కిల్ సింబల్ గ్రీన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడైతే ఇట్లా అయితే చేయండి. చేసిన తర్వాత ఆ గ్రీన్ మొత్తం ఈ సర్కిల్లో కన్వర్ట్ అయితే చేసింది. కన్వర్ట్ చేసిన తర్వాత మీకు ఇంకా గ్రీన్గా కనిపిస్తుంది లైట్ అడ్జస్ట్లో. మీరేం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఫుల్గా 100% పెట్టేసుకుంటే క్లారిటీగా అయితే ఉంటుంది. ఇంకా నాకు ఇక్కడ కావాలి. ఓకే, ఇప్పుడు వీడియో మధ్యలో నార్మల్గా ఇదిగోండి, వీడియో మధ్యలో ఇది లైక్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఇలా కనిపిస్తుంది. ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే మీరు గూగుల్లో ఇది డౌన్లోడ్ చేసుకొని మనకి పిఐపిలోకి వెళ్ళిన తర్వాత మనం గ్రీన్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత అయితే మనం ఇలా వీడియో ఎడిటింగ్ ఫినిషింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇదే ఫోటో ఎడిటింగ్ చెప్పేశాను. ఫోటో ఎడిటింగ్లో కూడా సేమ్ యాస్టీస్గానే క్యాన్వాలో చెప్పాను. వీడియో ఎడిటింగ్లో కూడా యాస్టీస్గానే మనం క్యాన్వాలో ఉన్న వీడియోసే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. చాలా సింపుల్. వీడియో ఎడిటింగ్ అంత హార్డ్ ఉండదు, ఫోటో ఎడిటింగ్ అంత హార్డ్ కూడా ఉండదు. ఇలా సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎడిటింగ్స్ అయితే చేసుకుంటే మీరు ఇట్లాగే స్టార్టింగ్ నుంచి ఇట్లా చేసుకుంటే తర్వాత మీరు ఇంకా గ్రాఫిక్స్ కానీ ఇలాంటి ఆటోమేటిక్గానే నేర్చేసుకుంటారు. ఈ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గానే మీకు అయ్యైతే వస్తాయి. గ్రాఫిక్స్ ఇలాంటివన్నీ తెలుస్తాయి, వస్తుంది కూడా. ఓకేనా, మనకి ఫేస్ వీడియోస్ చెప్తా అన్నాను. ఫేస్ వీడియోస్ కూడా ఇలాగే ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇవి వచ్చేసి వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేసుకున్నాం. ఈ వీడియోస్ బదులు మనం ఫేస్ రికార్డింగ్ అయితే చూపిస్తాం. ఓకే, నేను అన్ని పార్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసాను. అందరూ పార్ట్స్ విని మీరు ఎడిటింగ్ నేర్చుకొని మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్ పార్ట్ ఇది, ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏం లేదు. వీడియో ఎడిటింగ్ ఇంతే. మనకి ఫేస్ వీడియోస్ మీరు నేర్చుకున్నారు, వితౌట్ ఫేస్ వీడియోస్ నేర్చుకున్నారు. అట్లాగే నేను ఇంకోటి కూడా చెప్పాను, మీరు ఎటువంటి ఎడిటింగ్ లేకుండా కూడా వీడియో ఎట్లా చేయాలనేది కూడా చెప్పాను. అది కూడా అయితే మీరైతే నేర్చుకున్నారు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే స్కిల్ రిచ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నేను ఒకటి విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఎడిటింగ్ చేయడానికి మీరు టైం ఎక్కువ తీసుకోమాకండి, ఎందుకంటే హెడ్ఏక్ అయితే కంపల్సరీ వచ్చింది. నేను నేర్చుకునేటప్పుడు చాలా అయితే హెడ్ఏక్, నాకు కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళాను. ఎందుకంటే మనకి హెడ్ఏక్ వల్ల స్పెట్స్ అయితే పడుతుంది. ఆ స్పెట్స్ పడడం వల్ల మన లైఫ్ లాంగ్స్ మన ఐస్ వచ్చేసి డ్యామేజ్ అయితే చేసుకోమాకండి. ఓకేనా, మనం హెల్త్ కేర్ కూడా చూసుకోవాలి. మీరు ఏమైనా నేర్చుకుంటున్నారంటే మీ హెల్త్ కూడా బాగుండాలి కదా, అందుకనే. ఓకేనా, ఈ వీడియో డౌన్లోడ్ చేయడానికి మనకి ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసేస్తే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇంతే, ఈ ఫైనల్ పార్ట్ అంటే ఇంతే. ఓకే, అందరికీ ఎడిటింగ్ కోర్స్ వచ్చిద్ది అనుకుంటున్నా. అట్లాగే ఎడిటింగ్ కోర్స్ స్టార్ట్ చేసుకొని మీ ఫ్రీలాన్సింగ్ అయితే స్టార్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే వన్స్ అగైన్ స్కిల్ రిచ్ కూడా థ్యాంక్ యూ సో మచ్.